రోటిగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని నిరుపేద విద్యార్థులు వారి కుటుంబ సభ్యుల కోసం శ్రీ సరస్వతి శిశు మందిర్లో నిర్వహించినటువంటి ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఇక నల్గొండ, హైదరాబాద్లకు చెందినటువంటి 10 మంది ప్రముఖ వైద్య నిపుణుల బృందం స్త్రీ మరియు పిల్లల దంత నేత్ర అలాగే ఈఎన్టీ మానసిక విభాగాలకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలను కూడా నిర్వహించింది. సుమారు 160 మంది పిల్లలతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచితంగా వైద్య సేవలు అందించి అవసరమైనటువంటి మందులను కూడా పంపిణీ చేశారు. ఇక నల్గొండకు చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దయాకర్, శిశు మందిర్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్ అలాగే డాక్టర్ పి రాజశేఖర్ ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇక విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ఏకాగ్రతను పెంపొందించే విధంగా ఆ లక్ష్యంతోనే చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా ఉందంటూ కూడా తెలియజేశారు. ఇక ఈ సత్కర్యంపై స్థానికులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి శిశు మందిర్ భద్రాచలంలో 10 మంది డాక్టర్లు, కొంతమంది నల్గొండ నుంచి, కొంత హైదరాబాద్ నుంచి వచ్చారు. లోకల్ ఉంటే కొంతమంది డాక్టర్స్ కలిసి ఇక్కడ 157 మంది పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ దాదాపు ఒక 200 మంది కూడా వచ్చారు. వాళ్ళందరినీ పరీక్షించి కంటి పరీక్ష, పళ్ళు, తర్వాత ఈఎన్టీ డాక్టర్ గారు, పిల్లల డాక్టర్లు చేయడమే కాకుండా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చెక్ చేసి బీపీఐ చూసి వాళ్ళకి అవసరం మందులన్నీ కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్యాంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ట్రైబల్ ఏరియాలో మనం మెడికల్ సర్వీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపరచాలనే కోరికతో మనం ఇది చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలకి కంటి సమస్యలు, పంటి సమస్యలు, ఈఎన్టీ సమస్యలు, తర్వాత ఇతరత్ర పెరుగుదల కానీ లోపం ఉన్న కానీ వేరే ఇంకా లోపాలు ఉన్నాయేమో చూసేసి వాళ్ళ యొక్క బరువు, తర్వాత ఎత్తు అవి వాటికి తగ్గట్టుగా ఉన్నాయా లేదా, వాళ్ళ యొక్క రక్తహీనత ఏమైనా ఉందా, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చూస్తున్నాము. దాని తర్వాత విజన్ టెస్టింగ్, అంటే వాళ్ళకి ఏమన్నా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడాను స్పెషాలిటీ వైజ్ ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క స్పెషాలిటీలో ఉన్నారు. ఇక్కడ ఉన్న గిరిజన పిల్లలకి మనకు మామూలుగా వేరే బయట పట్టణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలతో సమానంగా అవకాశాలు కలిగించాలి, వాళ్ళకి చదువు చెప్పించాలి. సో దట్ వాళ్ళు రేపు పొద్దున యూస్ఫుల్ సొసైటీ మెంబర్స్ గా ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని